శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో 27 నక్షత్రాలలోని ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారికి జాతకపరంగా ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శ్రీమతి ఆకిళ్ల శ్రీలక్ష్మి గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. ఈ 2024 సంవత్సరంలో ఆశ్లేష నక్షత్రం వారికి వాళ్ళ జాతకపరంగా ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ఉన్నాయి వీళ్ళకి? ఆశ్లేష నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి బుధుడు. అయితే వీళ్ళకి ఆశ్లేష నక్షత్రం మనకి కర్కాటక రాశిలో ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతున్నది అష్టమ శని యొక్క ప్రభావం. అయితే బుధుడు వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు స్వక్షేత్రాల్లోనూ ఉచ్చక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఈ సంవత్సరం వీళ్ళకి శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే బుధుడు ఎప్పుడు స్వక్షేత్రంలోకి వస్తాడు అనుకుంటే జూన్ 15 నుండి జూలై 15వ తారీఖు వరకు ఈయన మిథున రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో వీళ్ళకి ఏవైతే వీళ్ళు అంటే వ్యయస్థానంలో ఉన్నా కూడా వీళ్ళకి నక్షత్రాధిపతి వచ్చి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు అంటే అప్పుడు వీళ్ళు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వీళ్ళ పనులు కావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి తప్పకుండా విదేశీ యానం అనేది కలుగుతుంది వీళ్ళకి. అంటే విదేశీ పరంగా వీళ్ళకి ఉద్యోగపరంగా కావచ్చు, లేకపోతే వీళ్ళు ఏదైనా చదువు పరంగా కావచ్చు, ఏ రకంగానైనా సరే ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అంటే అష్టమ శని యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి కుటుంబానికి దూరంగా, భార్యాభర్తలకు దూరంగా, అదే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, ఎవరో ఒకరు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి ఆ అవకాశాలు ఉన్న వాళ్ళందరూ కూడా కుటుంబానికి దూరంగా ఉండడం, లేదా దూర ప్రయాణాలు చేయడం, ట్రాన్స్ఫర్లు అవ్వడం, స్థానచలనాలు ఇలాంటివి ఎక్కువగా కనపడడం అనేది ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఏవైతే వీళ్ళ లైఫ్లో ఎదగడానికి వీళ్ళు ఏవైతే ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళకి ఎప్పుడు జరుగుతుంది వీళ్ళకి అనుకున్నప్పుడు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అప్పుడు బుధుడు ఉచ్చస్థానంలో ఉంటాడు కాబట్టి ఆ సమయంలో ఏవైతే నూతన కార్యక్రమాలు కావచ్చు, ప్రత్యేకంగా ఇవి మాకు ఎప్పటి నుంచో బ్లాగ్స్లో ఉంటున్నాయి, ఈ పనులు అవ్వడం లేదు, కేవలం ఒక నెల పీరియడ్, ఆ నెల పీరియడ్లో. అలాగే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా మిథున రాశిలోకి వచ్చినప్పుడు కూడా జూన్ 15 నుంచి మళ్ళీ జూలై 14 వరకు కూడా ఈ సమయం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అందులో ఎప్పుడైతే ఈ జూన్ వచ్చేటప్పుడు గురువు కూడా మార్పు చెందుతాడో ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అప్పుడు ఇంకా బలం పెరుగుతుంది. అంటే వీళ్ళు ఏవైతే శుభ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఆ శుభ కార్యక్రమాలు చేయడం, నూతన గృహము లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం అనేది వీళ్ళకి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అనేది కనబడుతుంది. గత కొంతకాలంగా వీళ్ళు ఏవైతే అనుభవిస్తున్నారంటే ఈ అష్టమ శని యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంది. అంతకుముందు శని వక్రీకరించడం, మళ్ళీ వక్రత్యాగం పొందడం, ఇవన్నీ కూడా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటి ప్రభావం నుండి ఈ 2024 సంవత్సరం ఆశ్లేష నక్షత్రం వాళ్ళు దాని నుండి కొద్దిగా బయటపడడం అనేది జరుగుతుంది. అంటే కొద్దిగా ఆదాయపరంగా ఆదాయ మార్గాలు పెరగడం, ఆర్థిక వృద్ధి పెరగడం, వీళ్ళకి అవకాశాలు, మంచి అవకాశాలు, వీళ్ళు చేసే వృత్తి ప్రవృత్తుల్లో కూడా మంచి అవకాశాలు రావడం, ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ప్రయత్నపూర్వకంగానే కాకుండా కొన్ని అనుకోని ఆకస్మికంగా కూడా కొన్ని లాభాలు ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అంటే ధనపరంగా కావచ్చు, కీర్తిపరంగా, అంటే సమాజంలో వీళ్ళు ఏదైతే వృత్తిలో ఉన్నారో, లేకపోతే ఏ వృత్తి లేదు, ఏదో ఒకటి ఇంట్లో ఏదో పని చేస్తున్నారు, ఇంట్లోనే ఉన్నారు, వీళ్ళకి ఏదో ఒక మంచి థాట్ వచ్చింది, ఏదైనా ఈ వ్యాపారం చేస్తేనో లేకపోతే ఇలాంటి సమాజానికి ఉపయోగపడే, అంటే చూడండి ఇప్పుడు మన పర్యావరణ పరంగా ఇప్పుడు మనం చేసుకునే ఉంటున్నాయి చూసారా, ఇలాంటివి చేసినప్పుడు వాటి పరంగా కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు పెరగడం అనేది కూడా ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం రావడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి కొన్ని ఏవైతే సంతానపరంగా ఏవైతే వీళ్ళు వృద్ధి కోరుకుంటున్నారో ఆ సంతానపరంగా వృద్ధి కూడా వీళ్ళకి పొందడం అనేది జరుగుతుంది. అంటే సంతానపరంగా వాళ్ళ చదువు విషయాల్లో కానీ, వాళ్ళ వివాహ విషయాల్లో కానీ వాటిల్లో కూడా వీళ్ళకి అనుకూలత, శుభవార్తలు వినడం, ఇలాంటివి కూడా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి జరుగుతుంది. మొత్తం మీద ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ 2024 సంవత్సరం అనుకూలమైన ఫలితాలే ఇస్తోంది. విద్యార్థులకి కాస్త రాశి ప్రభావం అనేది, శని యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి
కొన్ని కొన్ని విషయాల్లో కాస్త శ్రద్ధ అనేది వహించాలి. నక్షత్ర ప్రకారం బాగున్నా కూడా ఆ ఉండే నక్షత్రం ఉండే రాశిని బట్టి కొద్దిగా ప్రభావం అనేది కనబడుతుంది కాబట్టి ఇలాంటి విషయాలు. అలాగే వీళ్ళు ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో వాళ్ళు కూడా జాగ్రత్త వహించాలి. అంటే సమయానికి భోంచేయడం, వాళ్ళు కొన్ని నియమాలు, లేకపోతే కొంత మెనోపాజిటివ్ టైం దాటిన వాళ్ళు ఇంకొంచెం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కానీ, స్వీకరించడం కానీ, అలాంటి ఎక్కువగా మానసికమైన ఉల్లాసంగా ఉండడానికి గడపడం. అందులో ఈ సంవత్సరంలో కూడా బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకోవడం, కాస్త విందు వినోదాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నా కూడా ఎక్కడో ఒక చిన్న ఎప్పుడో చేసిన ఒక చిన్న విషయం, లేదా ఎవరినో తప్పుగా మాట్లాడానో, లేకపోతే ఏదైనా ఆర్థిక పరంగా ఒక మిస్టేక్ చేశానో, ఏదైతే మిస్టేక్ ఉందో అది కొంచెం మధ్య మధ్యలో వీళ్ళ మనసుని కలవరపరుస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలను పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, అలాగే కీర్తి ప్రతిష్టల పరంగా కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి దాన్ని ఈ సంవత్సరం ఈ ఆశ్లేష నక్షత్రం వారు సద్వినియోగం చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆశ్లేష నక్షత్రానికి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని వాళ్ళకి ఇస్తున్నాయి, వాళ్ళు ఎటువంటి దైవారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.